హైవేర్స్ బహుశా నా నుంచి మన క్యాటసెస్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఇటువంటి వీడియో ఊహించుంటారు. టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అసలు ఊహించండి. వైసీపీలకి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయ్యి బాబాయ్ ఈయనేంటి మనకు ఫేవర్గా చేశాడు అని అనుకుంటారు. నేను ఫేవర్గా చేయను బాబు. ఒకనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను టీడీపీకి ఫేవర్గా చేయలే. ఈరోజు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా నేను మీకు ఫేవర్గా చేయట్లా. ప్రతిరోజు ప్రజాపక్షమే ఈ శివప్రసాద్ ఉంటాడు. ప్రజల కోసమే నేను ఉంటాను. ఆల్వేస్ నేను ప్రతిపక్షంగానే ఉంటాను. సో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చిన తర్వాత 3 అతి పెద్ద తప్పులు సింపుల్గానే చెప్తా. ముందు ఏం స్టార్ట్ చేద్దాం? కరేడు భూములు స్టార్ట్ చేద్దాం. కరేడు ఫస్ట్ ఇచ్చాను, బట్ అది మిస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కామెంట్లు తేడాగా పెట్టారు, బాధపడ్డాను. ఇన్ఫర్మేషన్ మరలా క్రాస్ చెక్ చేసుకొని అసలు వీడియో ఇస్తే అప్పుడు కొంతమంది రిలీజ్ అయ్యారు, సారీ కూడా చెప్పారు. ఓకే ఫైన్, లీవ్ ఇట్. అతను మరలా రీచెక్ చేస్తే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇండోసెల్ కంపెనీ ఈ షిర్డీ షా ఎలక్ట్రికల్స్ బ్యాచ్కి సంబంధించినటువంటిది. అది ఎవరిదంటే జగన్ బినామీ అని చెప్పి సాక్షాత్తు లోకేషే చెప్పాడు. మరి ఆ ఇండోసెల్కి ఇప్పుడు భూములు ఏంటి, కరేడులు అంటే అక్కడ మెయిన్ ట్విస్ట్ అవుతుంది. సాక్షిలు ఈరోజు ఒక చిన్న ఆర్టికల్ లాగా వచ్చారు. ఏంటది? ఇండోసోల్ వాళ్ళు ఇప్పటికే భూములకు సంబంధించిన సర్వే అని అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్కి సంబంధించేసి ఎక్విప్మెంట్ అమౌంట్ అని ఇలా చెప్పుకుంటూ పోతే 100 కోట్ల పైసలు ఖర్చు పెట్టారు. ఇంకా వారికి భూములు కేటాయించకుండా వారి మీద ప్రజలు తిరగబాటులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏంటి అని చెప్పేసి సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంట్రా అని చెప్పేసి రీచెక్ చేస్తే 2023లో విశాఖలో సమ్మిట్ జరిగింది కదా, అప్పుడు ఇండోసోల్తో ఒప్పందం. దాని తగ్గట్టు 5 ఎకరాల పైచీలకు వీళ్ళకి రాపూరు, చేవూరు ఆ ఏరియాల్లో వీళ్ళకి 5 ఎకరాల పైచీలకు భూములు ఇచ్చిందట ఆనాడు వైసీపీ గవర్నమెంట్. ఈవెన్ వీళ్ళు ఇండోసోల్ వాళ్ళు షిర్డీ షా ఎలక్ట్రికల్స్ వాళ్ళు 40 కోట్ల పైచీలకు ఎలక్టోరల్ బాండ్స్ టీడీపీకి ఫండ్గా ఇచ్చినట్టు మనం మాట్లాడుకున్నాం. మరి దాని ఎఫెక్ట్ గతంలో అమర్ రాజా బ్యాటరీ స్టోర్ని కానీ జగన్ రెడ్డి వేధించితే వాళ్ళు చివరికి తెలంగాణకి వెళ్ళిపోయారు. సో అలా వద్దు, జగన్ హయాంలో కేటాయింపులు జరిపినా వాళ్ళు ఏమైనా కరెక్ట్గా ఉంటే మనం కూడా కేటాయింపులు జరిపేద్దాం, భూములు కేటాయించేద్దాం అనుకుని ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉందాం అన్నట్టుగా ఇండోసోల్కి భూములు కేటాయిస్తానని అనుకుంది. అయితే ఇప్పుడు ఏమైంది? జగన్ హయాంలో కేటాయించిన చోట తక్కువ భూములు ఉన్నాయి, ఇక్కడైతే ఎక్కువ భూములు ఉంటాయని చెప్పేసి ఈ కరేడు ప్రాంతంలో భూములు అన్నారు. బట్ కరేడు ప్రాంతంలో భూములు వచ్చేసేంటి? మాగాని భూములు, బ్రహ్మాండమైన పంటలు పండే భూములు. అసలు ఎక్కడైనా భూములు ఇస్తారు? అసలు సాధ్యమయ్యేదానా? జగన్ హయాం ఇచ్చిన భూములు ఎంత, వీళ్ళకి కావాల్సిన ఎంత పని దాన్ని హైలైట్ అది హైలైట్ చేయాలి. చివరికి ఏమైంది? టీడీపీ వారి నుంచే భయంకరమైన వ్యతిరేకత. సాక్షి పేపర్లో కూడా కరేడు రైతులు నిరసన తెలియజేయడానికి వాళ్ళు ఇవ్వాల. ఈనాడు, ఆంధ్రజ్యోతి, క్యాటసెస్పీ, దట్ మీన్స్ మేము హైలైట్ చేసాం దాన్ని. అంటే ఇది బట్టి మీకు అర్థమవుతుందా? తనకు లాభం చేకూరేటట్టుంటే మాత్రమే శవరాజకీయమైన న్యూస్ అవుట్ సరే సాక్షి వైసీపీ చేస్తారు. అది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ కూడా మరలా సాక్షి ఏంటి, ఇక్కడ కూడా వైసీపీ సొల్లు కబుర్లు పట్టుకోండి, చిరాకేస్తుంది మీ డైలాగులు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ఇచ్చిన భూములు ఉన్నాయా లేవా, అవి సరిపోతున్నాయా లేదా, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అక్కడ ఉన్నదా లేదా, ఈవేళ ఏది జనంగా చెప్పకుండా కరేడు ప్రాంతంలో బంగారం పంటలు పండే చోట ఆ భూములు తీసుకుంటామన్నట్టు గ్రామ సభలు భూసేకరణ హడావుడి. భయంకరమైన వ్యతిరేకత వచ్చింది ఇక్కడ. ఎవరి నుంచి? వైసీపీ నుంచి కాదు, మొత్తం టీడీపీ నుంచే వచ్చింది వ్యతిరేకత. భారీ తప్పు ఇదైతే నాకు తెలిసి. ఇక నెంబర్ 2, అమరావతికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూములు ఏవైతున్నాయో నిన్నటి వరకు నరకం చూపెట్టాడు వాళ్ళకి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వారికి సంబంధించిన భూములు అసలు ఎక్కడ చూసుకుంటూ పోతే రివర్సిబుల్ ప్లాట్లను కొన్ని ఉన్నాయి. ఇవేంటి? కొన్ని భూములకు సంబంధించి సమీకరించిన భూములలో కొన్ని, దాన్ని ఏం చెప్దాము, కొన్ని భూములు వచ్చేసి ఇబ్బందులు, కరెక్ట్ వాడు గుర్తురావట్లేదు, సారీ అండి. కొన్ని ప్రాబ్లమాటిక్ భూములు ల్యాండ్స్ ఉంటాయి కదా, లైక్ అవి ముందు తీసేసుకున్నారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే సమస్యాత్మక భూములు ఉన్నాయి, అవి కూడా తీసుకున్నారు అందరితో పాటు. అయితే అందులో ల్యాండ్స్ ఎవరు కేటాయించాలి ఏంటి అన్నప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అది ఇంతవరకు సొల్యూషన్ లేదంట, అంటే నాట్ సొల్యూషన్ లేదు, ఇంతవరకు సాల్వ్ కాలేదంట. ఆ తలనొప్పులు ఇంకనే ఉన్నాయి. అండ్ ఫేజ్ 1లో భాగంగా ఏమేమి డెవలప్ చేసి వీళ్ళకి ఇస్తారు ఏంటని చూపెట్టినప్పుడు అది ఇంకా అటువంటి భూములు ఇవ్వాల, అటువంటి బిల్డింగ్లు కనిపించలే, రోడ్లు సరిగా లేవు, ఇంకా ప్రాపర్ వేలో అమరావతికి సంబంధించి కళ్ళ ముందు కనిపించలేదు డెవలప్మెంట్.
ఈ మూమెంట్లో మరలా సెకండ్ ఫేజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం, ఇంటర్నేషనల్ గేమ్ సిటీ కడతాం, అది నిజం చెప్తూ సరే మంచిదే, నేను కూడా మొన్న చెప్పినా మంచిదే అని చెప్పా. రేపటి రోజు ఏంటి భూములు రేట్లు పెరిగిపోతే అప్పుడు వీళ్ళు భూములు ఎవరు కాబట్టి ముందే తీసుకుందని వేళ ముందుకు వెళ్తారు, ఓకే కరెక్ట్ అని కూడా నేనే అన్నా. కానీ ప్రజల అనుమానాలు ఏ రేంజ్లో అనుమానాలు అసలు వాళ్ళ భయాందోళన అసలు ఎట్లా ఉన్నాయి? ఇచ్చిన ఆల్రెడీ అమరావతిలో అలా లాడిపోతుంటే మళ్ళీ మన దగ్గర భూములు ఏంటరా? రేపటి రోజు జగన్ ఇంకా రాజకీయంగా బతికే ఉన్నాడు కదా, బతకడం వేరు రాజకీయం బతకడం వేరు. రాజకీయం బతికి ఉండటం అంటే యాక్టివ్గా ఉన్నాడు, పాలిటిక్స్ అంటే నా బతికి ఉన్నాడు అంటే అది నార్మల్గా ఓకే, ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. సో రాజకీయంగా జగన్ యాక్టివ్గా ఉన్నాడు, వైసీపీ యాక్టివ్గా ఉంది. రేపు రోజు మన పార్టీ అంటున్నారు రప్ప 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 అని డైలాగులు కొడుతున్నాడు, సాడిస్ట్ లాగా సైకోలాగా బిల్డప్లు ఇస్తున్నారు. ఓరే ఇప్పుడు మన భూములు ఇస్తే రేపు ఎదురా మన పరిస్థితి అని భయాందోళనలు ఉంటాయి కదా. దట్టు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉండే వాళ్ళకి జగన్ గురించి బాగా తెలుసు. ఆయనే జగన్మోహన్ రెడ్డి అవునన్నా కదా ఇండైరెక్ట్ చెప్పే ఉంటాడు. రేపు రోజు మరలా వచ్చి మన పార్టీ వస్తే ఇంకా అమరావతి ఉండదు, మరలా వైజాగ్ రాజధాని అధినేత ఏదో చెప్పే ఉంటాడు. దాంతో వాళ్ళు భూములు ఇవ్వట్లా, భూములు ఇద్దాం అనుకున్నారు, భయపడతా ఉన్నారు. వాళ్ళు వద్దు ఆపేయండి అంటున్నారు. గవర్నమెంట్ మాత్రం ముందుకు వెళ్తా ఉంటుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా లేదే మేము ముందుకు వెళ్తాం అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ కూడా తీవ్రమైన వ్యతిరేకత. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి బాగా క్లోజ్గా ఉండే ఓ ఫ్రెండ్ టీడీపీ అతను నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు మొన్న సందర్భం వచ్చినప్పుడు ఎలా ఉంది ఏంటో విషయం అంటూ ఉంటే, బాబాయ్ సెకండ్ ఫేజ్ అమరావతి కూలింగ్ అంటున్నా చూసారా, దెబ్బడిది బాబాయ్ అన్నాడు. ఏరా అన్న, ఫస్ట్ ఫేజ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి బాబాయ్, సెకండ్ ఫేజ్ ఏంటి బాబాయ్ ఇంకా అన్నాడు. మరి మీ ఎంపీకి చెప్పారా అన్న. ఆయన తెలియదా బాబు ఇవన్నీ, డాక్టర్ బాబాయ్ అమెరికా నుంచి వచ్చాడు బాబాయ్, ఇంకేంటి బాబాయ్ అన్నాడు. మరి మీ ఉన్నారా భూములు అంటే మా ఎక్కడ ఉన్నాయి బాబాయ్, మా సిటీలో ఉన్నాయి కదా అన్నాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? భయపడుతూ ఉన్నారు. సామాన్య ప్రజానికం కూడా కరెక్ట్ కాదు కదా అంటున్నారు. సో రెండు తప్పులు, భారీ తప్పులు. ఓకే, ఇక 3 బనకచర్ల. 2 రాష్ట్రాల విభజన కంప్లీట్ అయింది అంటే 2014 తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి. అది ఏ పరిధిలోకి వస్తుంది, కృష్ణా బేసినా గోదావరి బేసినా అన్నప్పుడు ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, దానికి చెప్పాలి. వాళ్ళకి చెప్పకుండా ఆ ఫైల్ ఏదో రెడీ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పట్టుకెళ్ళిపోయి మాకు పర్మిషన్స్ ఇవ్వండి అంటూ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అంటూ ఈయన ముందుకు తీసుకెళ్తే అది చూసేసి ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళు నానా హడావుడి చేశారు. వాస్తవానికి దానివల్ల తెలంగాణకు నష్టమేమీ లేదు. కానీ పోలవరం దగ్గర నుంచి గోదావరి వాటర్ బనకచర్ల తరలిస్తున్నారు, మధ్యలో బొల్లపల్లి రిజర్వాయర్ లైక్ ఇవంతా ప్రాసెస్ నడుస్తుంది. 81,000 కోట్లు ఖర్చు. ఆ డబ్బు అంతా ఇప్పుడు స్టేట్దా సెంట్రల్దా? సరే తెలంగాణ అభ్యంతరాలు ఏంటి? ఆ నీరు మీరు ఎంత వాడుకుంటున్నారు, ఆ వాడుకున్న దాని తాలూకు పైనుంచి వచ్చే నీళ్ళు ఏవైతే మేము వాడుకోవచ్చు కదా, కిందకు వదలకుండా మేము ఎంత వాడుకోవచ్చు. దెన్ మీరు అలా వాడుకున్న నీటిని వచ్చేసి కృష్ణా రివర్ బేసిన్లో ఉండే పరిధిలో మీరు ఆడేస్తున్నారు. బట్ గోదావరి వాటర్ అవి. దెన్ అప్పుడు మేము కృష్ణా రివర్ బేసిన్లో ఉంటే మేము ఉంటే మా భూములు మేము కొంచెం ఎక్కువ వాడుకుంటాం వీళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు స్వార్థపూరితంగా మీకోసం మాత్రం నిర్మించుకుంటూ ఉన్నారు. బట్ నదులు వచ్చేసి 2 రాష్ట్రాలకు సంబంధించిన నదులు అని చెప్పేసి వీళ్ళు చాలా అభ్యంతరాలు లేవనెత్తారు. చివరికి అది బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర తెలంగాణ చుట్టుపెడితే మరలా ట్రై చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు అలర్ట్ అయ్యారు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. ముందు బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఏదైతే ప్రపోజల్ ముందు ఆపండి, దానికి సంబంధించి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, అసలు ఏం చేద్దామన్నారు ఏంటి, తెలంగాణ అభ్యంతరాలు ఏంటి, ఏపీ ఏం చెప్తుంది, చంద్రబాబు చెప్తున్నట్టుగా పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎన్ని ప్రాజెక్టులను కట్టుకోండి, మేము అభ్యంతరం చెప్పం, దిగునున్నటువంటి మేము సముద్రం కలిసి నీటిని వాడుకుంటాం, మీరు అభ్యంతరం చెప్పదని చెప్తున్నాడు. సో ఈ రెండింటికి సంబంధించి చక్కబెట్టుకోసం చాలా ఉన్నాయి. అవన్నీ చక్కబెట్టుకొని అన్ని ఓకే అప్పుడు ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా ముందుగానే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అలాగైతే చేశారో అలా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కూడా అలాగే చేయబోయాడు ఆయన. అది కూడా ఇప్పుడు పరుగు పోయింది. ఈ 3 విషయాలండి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం దృష్ట్యా ఆయన మరి ఈ 3 విషయాలు ఎందుకు ఇంత పెద్ద తప్పు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన అభిమానిగా, ఏపీ వాడిగా, హైదరాబాద్లో ఉంటున్న వాడిగా, 2 తెలుగు రాష్ట్రాలు నాగనుకున్న వాడిగా ఈ 3 తప్పులు నేను ఎందుకు హైలైట్ చేసి చూపిస్తున్నా అంటే ఇక మీదట ఆయన నాయుడు గారు, ఇక మీదట ఆయన మీరు ఆచితూచి అడుగు వేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం, రాష్ట్రం ఏం జరుగుతుంది, ఏ ప్రాజెక్టులు ఏంటి క్రాస్ చెక్ చేసుకోండి, మంత్రి మండలిలో ఒకసారి అన్ని కూడా మాట్లాడుకోండి. లోకేష్ గారు నాన్నగారిని ఒక్కళ్ళు కూడా ఒక మాట అనకూడదు సార్, ఆ రకంగా మీరు అన్ని చక్కబెట్టండి, అన్ని ముందుగానే క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.